ఓరోకు ఎండలు ఇంకో రోకు వానలు, ఎప్పుడు మబ్బులు పడుతుందో తెలుస్తలేదు, ఎప్పుడు చినుకులు రాలుతున్నాయో తెలుస్తలేదు, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలుస్తలేదు. పొద్దుగాల సలివెట్టుడు, పైటీలి ఎండలు, మాపటీలి వాన చినుకులు, మొగుల మీద ఎప్పుడు ఎట్లుంటుందో తెలుస్తలేదు. కాబట్టి రైతులకు వాతావరణం వివరాలు ఎప్పటికప్పుడు ఎరక చెప్పేటందుకు ఈ చేసిర్రు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. రైతులకు చల్లటి మాట చెప్పిండు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు. ఏందంటరా, మొగుల మీద ఎప్పుడు చల్లబడుతుంది, ఎండ ఎప్పుడు కొడుతుంది, చినుకులు ఎప్పుడు రాలుతాయి, దుక్కులు ఎప్పుడు దున్నుకోవచ్చు, పంటలు ఎప్పుడు వేసుకోవచ్చు, వేసిన పంటలు ఎప్పుడు కోసుకోవచ్చు, కళ్ళంలో పోసినట్లు ఎప్పుడు ఎండ పోసుకోవచ్చు, తడవకుండా పట్టాలి ఎప్పుడు కప్పుకోవాలి, ఇట్లా అన్ని ముచ్చట్లుగా రైతులకు ఇప్పడుతుంది వాట్సాప్ లో పంపిస్తారు అడనుల్లో సర్కారు వాళ్ళు. అవు ఇది నేనంటున్న మాట కాదు, మళ్ళా కొడుతూ వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ చెప్పిన ముచ్చటే. వానలు ఎండలు మొగుల మీద వచ్చేటి మార్పులు ముందుగానే మతలబ్ పంపించండి ఎగరం చేస్తున్నాడ వాతావరణ శాఖలతో మాట్లాడి. మాట మంత్రి ఒడిసిందట కూడా ఆల్రెడీ. అంటే ఇక ఇత్తనాలు ఎప్పుడు పెట్టాలి, మందులు ఎప్పుడు కొట్టాలి, ఎరువులు ఎప్పుడు చల్లాలి, సాగు ఎప్పుడు చేయాలనేదంతా రైతులకు పురాగా మతలబ్ అందుద్దన్నట్టే. నోటికెంచి జారిన మాట వంటి మీద పడ్డ దెబ్బ తిరిగి రాదంటారు. నోటికెంచి ఓ మాట మాట్లాడేటప్పుడు వెనక ముంగట చూసుకొని మాట్లాడాలి. అటెంక తలిగొస్తుందా తప్పొస్తుందా అనేది తెలిసి మాట్లాడాలి అంటారు పెద్దోళ్ళు. నరాలు లేని నాలుకతోని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దు అనేటిది పెద్దోళ్ళు చెప్పేటి మాట. అగో అట్లా వెనక ముందు చూడకుండా ఈసారి మాట్లాడిన మాటలకు గింత కంపైతుంది. ఇప్పుడు ఇటు పట్నంలో ఉన్న తెలంగాణ భవనంలో మాట్లాడి బయటికి రాగానే నాంపల్లి పోలీసు వాళ్ళు బండి లెక్కిచ్చుడు బాలకసుమన్ అన్నాను. మళ్ళెందుకంటే సింగరేణి మీద అడ్డగోలుగా మాట్లాడిన కేసులా ఇక ఇప్పుడు గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ అవుతుండొచ్చునో అన్నా. మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురి, పోయి మొత్తం జీఎం కానీ ఆఫీస్ కాల పెడదాం, పోతే నెల రోజులు జైలుకు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారేరో రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు పోయిరండి, ఓ నెల రోజులు జైలుకి. ఏం పోయింది, ఓ 45 రోజులు పోయిరండి. జైలుకి పోతే ఓ కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి తప్ప భయపడదు. ఇవన్నీ మొన్న మాట్లాడిన మాటలు. సింగరేణి ఆఫీసును కాలబెట్టులి, అంగడంగడి చెయ్యులి, రైలు రోకాన్ని పెట్టులి, రైలు పట్టాలు కోసిపాలేయులి, కేసులు అయితే జైలుకు పోతాం, ఏమైతుంది గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కాలి అని అన్న చెప్పింది. ఇప్పుడు జైలుకు పోకూడతోని అన్నకు గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నట్టు కావచ్చు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల మీద కానీ, 420 హామీల మీద కానీ, వివిధ డిక్లరేషన్ల మీద కానీ ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో, ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించి వేధించుడు వారికి పరిపాటిగా మారిపోయింది. చెంచల్గూడ, చెర్లపల్లి జైళ్లలో 2009 నుంచి 2014 వరకు వివిధ సందర్భాల్లో జైళ్లలో ఆనాడు నన్ను టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచింది. ఈ 3 సంవత్సరాల పాలనలో నా మీద 10ల సంఖ్యలో కేసులు పెట్టింది. అక్రమంగా అనేక కేసులు పెట్టి నన్ను వేధిస్తా ఉంది. జైలుకు పోవుడు అంటే ఇంటికి పోయి ఏసీలో కూర్చున్నంత చల్లగా ఉంటదేమో అన్నకు. మరి ఓట్లు వడనందుకు, అధికారంలోకి రానందుకు ఇక ఆఫీసులు కాలబెట్టుడు, రైలు పట్టాలు వీకేసుడు, లేన్లోళ్ళు పుట్టించుడు, కడబిడలు పెట్టుడేనా అని డీజీపీ ఆఫీసులో ఎన్నో పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెడితే ఇవాళ తెలంగాణ భవనంలో ఉండని ఎలకయ్యి ఇట్లా అరెస్టు చేసిరు అన్నట్టు పోలీసు వాళ్ళు. మరి చూడాలే ఇక ఈ పంచాయతీ ఇంతటితో ఆగుతో లేకుంటే ముంగట ఇంకేమన్నా రాసుకుంటుందో అనేది. లీడర్లు అంటే పబ్లిక్లో తిరగాలి, మంచి షెడ్డలు అరుచుకోవాలి, పబ్లిక్కు ఏ ఆపతున్నా నేనున్నా అనేటి ధైర్యం ఇవ్వాలి. అప్పుడే పబ్లిక్ నమ్ముతారు, మళ్ళోసారి ఓట్లేసి గెలిపిస్తారు, ఒక్కోసారి గాలివాటం మీద గెలుస్తారు. కానీ పబ్లిక్ను మెప్పించుకోవాలి, ఓట్లు వేయించుకోవాలి. రెండోసారి గెలిస్తేనే పబ్లిక్లో మంచి పేరున్నట్టు. ఇది మేమంటున్నమాట కాదు, గీసారే చెప్తుండు. ఇనుర్రి మీరే. ఆగో సీదా కొడుకుని తీసుకొని సంగారెడ్డి సింగం జగ్గన్న కాడికి వచ్చిండు మైనంపల్లి హనుమంతరావు సారు. ఒకసారి గెలిచినప్పుడే మొదటిది అయిపోతుంది, రెండోసారి గెలిచినప్పుడే ఇక అది నిలబడుతుంది. అది ఒకసారి గెలిచినాగానే తీసేసాయి వల్ల నెక్స్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ గెలవాలి. వా భలే మంచి మాట చెప్పిండు పో జగ్గన్న. మొదటి పాలి గాలివాట మీద గెలిచినా పాలన మంచిగా లేకుంటే రెండో పాలి గెలిచడం అంత అలకగా అయ్యేటి పని ఏం కాదు. మరి రెండో పాలి కూడా గెలవాలి, అప్పుడే రాజకీయంలో నిలబడ్డట్టు, పబ్లిక్ లో మంచి పేరు ఉన్నట్టు. ఓ పాలి గెలిచినా అది ఇడిచిపెట్టు, ఇక రెండో పాలు ఎట్లా గెలవాలనేది దాని మీద ఆలోచన చేయి అన్నట్టు సలహాలు ఇచ్చిండు ఎమ్మెల్యే రోహిత్ రావుకు. సపోర్ట్ తీసుకోవాలి అంతే కదా. మరి పబ్లిక్ ను మలుపుకునేటి పని ఈయనది, రాజకీయం బాగా తెలిసినోడు కాబట్టి వెనకమార్లుండి సపోర్ట్ చేసేటి పని అలా ఆయనది. పాలన మంచిగా లేకుంటే వెనకమార్లో ఎవరుంటే మాత్రం ఏం ఫాయిదా. గిట్లా పట్నంలో ఉన్న గాంధీ భవనంలో ఎదురు పడితే ఇగో ఇటువంటి సలహాలు ఇచ్చిండు అన్నట్టు తొలత ఎమ్మెల్యే అయిన రోహిత్ రావుకు జగ్గన్న.
హైడ్రా 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 పేరు వినబడితే చాలు కబ్జాలు చేసేటోళ్లకు సల్ల చెమటలు పడుతున్నాయి. చెరువు శిఖం భూములు కబ్జాలు పెట్టుడు, అందిన కాడికి అమురుకునుడు, దొరికిన కాడికి కబ్జా పెట్టుడు, బంగ్లాలు భవంతులు లేపుడు, చెరువులన్నీ మాయం చేస్తుర్రని ఓ కాడ ఇగో ఈ ఉపాయం చేసిర్రు హైడ్రా ఆఫీసర్లు. రైట్, మీదికెంచి చూస్తే ఏం అర్థమైతలేదు కదా. ఇది రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ నార్సింగి ఊర్ల నడుమున్న ముష్కిని చెరువు. 52.5 ఎకరాల చెరువు ఇది. మొత్తం కబ్జాలు పెట్టి కథం చేయాలని చూస్తున్నట భూముల దొంగలు. సీదా పోయి పాకేస్తే కాదని ఇట్లా గుడిసెలేసిర్లు అనేది హైడ్రా ఆఫీసర్లు అంటున్న మాట. ఇంకేముంది, ఇగో ఇట్లా బుల్డోజర్లు దింపిర్రు, గుడిసెలు లేపేసిర్రు, చుట్టూ పెన్సింగ్ తిప్పిర్రు. అటుకెంచింత ఇటుకెంచింత ఊరుకుంటూ వస్తున్నట భూముల బేరాలు చేసుకునేటోళ్ళు. వరద నీళ్లు చెరువులకు రాకుంటుండేందుకు నడిమిట్లకెంచి కట్టబోయాలని ఉపాయం చేస్తున్నట. అడ్డంగా కట్టగడితే చెర్లకు నీళ్లు రావు, నీళ్లు లేకుంటే కబ్జా పెట్టొచ్చు, దొరికిన కాడికి కమాయించొచ్చు అనేది భూముల దొంగల ఆపోచన. మళ్ళా కొద్ది కూడా కాదుల్లో 34.5 ఎకరాల చెరువును మింగాలని చూస్తుంటే చూడు లీగ ఎట్టుందో కథ. ఇంకేముంది, ఇప్పుడు హైడ్రా దిగింది, కబ్జాలు కాకుండా అడ్డం పడ్డది. అంటే ఇప్పుడు ముష్కిని చెరువు సుతా కబ్జాలకెంచి బయట పడ్డట్టే. మరి కొద్దిగుందా ఏమన్నా? ఏం 5,500 కోట్ల రూపాయల ఇలువ గల జాగా అంతా చెరువుశిఖం భూమే. రియల్ ఎస్టేట్ దొంగల కన్నుబడి కథం పెట్టాలని చూస్తే గిట్లా అడ్డం తలిగి చుట్టూ పెన్షింగ్ తిప్పిల్లన్నట్టు హైడ్రా ఆఫీసర్లు. ఓ 5-6 నెలల కింద వెంకటాపురం భద్రాచలం బ్రిడ్జి అస్సలు బాలేదు, తమాం కూలిపోయేటట్లున్నది, జర్ర అధికారులు దబ్బిన మేల్కొర్రి అని మన పటాస్ వార్తలల్లా చూపించినాం కదా. అగో గా ముచ్చట రోజంతా చూపించినా కూడా ఆ టెంకల పోయినోళ్ళు లేరు, బ్రిడ్జిని బాగు చేసినోళ్ళు లేరు. సీన్ కట్ చేస్తే మరింత ఆగానికి వచ్చింది బ్రిడ్జి పరిస్థితి. ఇక చూడుర్రి మీరే ఎట్లున్నదో దాని హాలత్. ఉర్లి వాళ్ళే పోతారు, వణక తిని మేమే పోతాం అన్నట్టు చేస్తారు కదా ములుగు జిల్లాలో ఉన్న కొందరు ఉష్క కాంట్రాక్టర్లు. ఇక చూడరే యాకన్నగూడెం రాళ్ళవాగు బ్రిడ్జి హాలత ఎట్లుందో. ఎన్నడో పుష్కర కాలం కింద కట్టిన బ్రిడ్జి కట్టినాడు కట్టిరంటే మళ్ళీ ఇదివరకు దాకా అటే ఇంకా చూసినోడే లేడు. మామూలు జనాల బండ్ల కంటే ఇసుక లారీలే ఎక్కువ ఈ తొవ్వలు తిరుగుతున్నాయి. అట్లా రాంగా పోంగా తొవ్వ మొత్తం దుబ్బ. దీంతో ఉష్క లారీలకు వాడిందే ఆట పాడిందే పాడైతుంది. అధికారుల నజర్ సుత పెద్దగా లేదు. పెద్ద బండ్లు లోడ్ చేసి దాని మీదకెంచి దంచుకపోతుంటే బ్రిడ్జి తమాం ఖరాబ్ అయింది. పైనంగా దుబ్బ కిందంగా స్లాబ్ పెచ్చులూసి చీకులు తెల్లినాయి. ఇక చూడరే ఎట్లుందో కథ. కొన్ని దిక్కుల బెచ్చలూసి దిక్కుల ఊల్తానికి తయారుంది. అయినా సుత ఎవరెక్కడ పోతే మాకేంది, మా బండ్లు నడిచిందే గుత్తా అన్నట్టు రెచ్చిపోతున్నాయి ఉష్క లారీలు. అయితే బలువైన బండ్లు పోంగా కింద గడ్డర్ల కూసాలు కదిలిపోయినాయి. అట్లయినా కూడా అధికారులు తూతూ మంత్రంగా చెకింగ్ చేసి బానే ఉంది, ఉష్క లారీలు నడిపించవచ్చు అని పర్మిషన్లు ఇచ్చారట. అట్లా బండ్ల రువ్వడి మరింత పెరిగి ఈగింత ఆగానికి వచ్చింది. మరిగా ఇప్పుడనకి ముచ్చట పట్టించుకుంటారో లేదో గాని కూలి ఎవరి పానాలన్న పోకముందే దీన్ని ఏదో ఒకటి చేయరు సార్లు అని అడగబట్టి దినం అటు దిక్కు ప్రయాణం చేసే జనాలు. చూడాలి మరిగా ఏం చేస్తారో అధికారులు. ఇప్పుడంటే ట్రాక్టర్లు, జేసీబీలు, హార్వెస్టర్లు వచ్చి వ్యవసాయం మస్తు సుతారమైంది. కానీ ఓ 40-50 ఏళ్ల కిందికి పోతే ఎడ్ల కచ్చరాలే రైతుకు పెద్ద దిక్కు. ఎరువులు, గడ్డి, గాసం, పెంట మన్ను, పండించిన పంట అన్నీ ఎడ్ల బండి మీదనే జేరగొట్టేది. కానీ నిన్నీయాల ఎడ్ల బండి చూద్దామన్నా కానొస్తలేదు అన్నట్టు ఎడ్ల బండి అంటే యాదకొచ్చింది. ఏలూరు జిల్లాల ఓ కన్న ఇచ్చంతరమైన ఎడ్ల బండ్లు తయారు చేస్తుండట. ముచ్చటేందో చూద్దాం పార్. దగ్గర పోయి ఏం చేసినా సుతా కళ్ళు కొడతలేవు, చెవులుగా దిలిస్తలేవు, తలకాయ అటు ఇటు ఉపుతలేవు. వేరెక్క ఇవేం ఎద్దులు అని పరిశాన్ కాకురి సుమా. మంచిగా చూడురి, ఇవి చెక్కతో చేసిన ఎద్దులు. అవ్వంటే వడ్రంగి కళాకారుడు తయారు చేసిన ఎద్దులు ఇవి. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఈ అన్న పేరు కోటయ్య, ఊరు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరు. లెక్కకైతే వీళ్ళు నేతన్నలు, కానీ ఆ వృత్తి సరిగా నడవక ఈ పనిలకు మళ్ళిండు. మొదలు ఎడ్లు లేకుండా ఉత్త బండినే తయారు చేస్తే దాన్ని కొనటానికి జనం పోటీ పడ్డరాట. ఇకేముంది, ఇదేదో మంచిగా ఉందని చెప్పి చిన్నగా మెల్లగా 2 మనుషులను పెట్టుకొని అదే పనిలో మునిగిపోయిండు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు చిన్న బండ్ల కాంచి రైతులకు అక్కడికి వచ్చే పెద్ద బండ్ల దాకా అన్ని తయారు చేస్తుండు. ఇక చూడు రే, ఇంటి లాదులు అదే పని. ఆఖరికి పిల్లలు సూత నపరోడి పట్టుకొని రాకుతారు.
ఇవే కాదు రైతుల బొమ్మలు, చిన్నెడ్లు, పెద్దెడ్లు, బండి గుంజుతున్న ఎడ్లు, దాని మీద బస్తాలు వేసుకోపోతున్న రైతు, వాటితోని టీపాయ, చిన్న చిన్న టేబుల్. అబ్బో కథ చాలా పెద్దగానే ఉంది. అవే అన్న ఈ తయారు చేసిన బండ్లు ఇక్కడేనా ఇంకెక్కడైనా అమ్ముతావా? అంటే ఈ బండ్లు వచ్చేటప్పటికి మన ఆంధ్రయే కాదు, తెలంగాణ స్టేట్ బయటికి యుఎస్ అలాగా చాలా బయట కంట్రీస్ కూడా వెళ్తాయండి. అలాగే కొన్ని వెబ్సైట్ ఉన్నాయి, వెబ్సైట్ ద్వారా కూడా పంపిస్తూ ఉంటాం. అదన్నట్లు తయారు చేసిన బండ్లు రాష్ట్రమే కాదు ఏకంగా దేశం దాటి బయటికి పోతున్నాయట. ఒకప్పుడు ఎడ్ల బండ్లు, కచరాలు, వాటి పనిముట్టు చూసి పాయిరమైన జనాలు ఇప్పుడు అవే పనిముట్లు ఆర్డర్ ఇచ్చి చేపించుకుంటారు. అండ్ల వాటిని కొందరు పనుల కోసం వాడుకుంటే ఇంకొందరు ఇండ్ల షోకేజ్ కింద పెట్టుకుంటారు అని చెప్పుకొస్తుండు. ఏదేమైనా ఒక్కరితోని చాలైన ఈ పని ఇవాళ 20 మంది పనులను పెట్టుకునే దాకా పోయింది. అండ్ల నేతన్నలే ఎక్కువ ఉన్నారట. మొత్తానికి చిన్నపాటి దందా చాలు చేసినావు, మరింత మందికి పని కొట్టన్నాని కోరుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. విక్టరీ వెంకటేష్ సారు డబుల్ పోజులో నటించిన సూర్యవంశం సినిమా చూసిరు కదా. అగోగా సినిమాల పెద్ద వెంకటేష్ సారు చిన్న వెంకటేష్ సార్ను ఇంట్లోకించి ఎల్లగొడితే బయటికి పోయి బతుకుతాడు. అలా ఇంటామను ఎట్లయినా చదివియాలని హమాలి పని, క్లీనర్ పని చేసి ఆఖరికి కలెక్టర్ను చేస్తాడు. అటెంక నా కోసం గంత తిప్పల పడ్డాడు పెనిమిటి అని ఇంటామే మస్తు మెచ్చుకుంటుంది. ఇదంతా సినిమా కథ, కానీ బయట దీనికి ఉల్టా అయ్యింది. మరిగా ముచ్చటేందో చూడురా సార్. చేసుకున్న మోగని 10 ఏళ్ల కొడుకుని ఇచ్చిపెట్టి మనసు పడ్డంతో లేచిపోయింది ఓ పని మంత్రాలు. ఇక చూడరే గీవనేగా ఉత్తమ ఇల్లాలు. ఈ పోటువల కండ్లద్దాలు పెట్టుకొని అవపడుతుండు చూడు, ఈయన ఆమె మోగడు. అయితే పెండ్లం చాలా కష్టపడి చదువుతుంటే మొదలు అన్న మస్తు మురిసిపోయాడు. నువ్వు ఇట్లనే చదివితే మంచి సర్కారు కొలువు కొడతావు, అందుకు ఎంత ఖర్చైనా సరే నేను పెడతా అని తాత ముత్తాతల కాంచి వస్తున్న భూమి జాగాలు అన్ని అమ్మి పెండ్లం చదువుల కోసమే ఖర్చు పెట్టిండు. సీన్ కట్ చేస్తే టీచర్ అమ్మ నౌకరికి పెట్టింది అమ్మగారు. కానీ ఏం ఫైదా, కొలువు ఎక్కిన మొదటి రోజే లవర్తో ఊసుకో అంది. దీంతోని అన్న మస్తు సెంచరీలిండు. ఉన్నాయి లేని అన్ని ఆస్తులు అమ్మి నీ బొందలనే పోసిన, ఏం చేసినా గొప్పగా చూడాలనుకున్నా. అసొంటిది నన్ను ఇచ్చిపెట్టి బోవుడే కాకుండా 10 ఏళ్ల కొడుకు సుత యాదికి రాలేదా అని ఎంకులాట మొదలు పెట్టిండు. అట్లా దేవులాడంగా ఆజీపూర్ల లవర్తో తిరుక్కుండా రెడ్డి అన్నడుగు పట్టుబడ్డది. ఇకేముంది, నీకేమైనా తలకాయ ఉందా? నీ కోసం నేను కన్నమ్మ కష్టాలు పడ్డా, ఆస్తులన్నీ అమ్ముకొని చదివిపించిన. అసొంటిది నీకు డబల్ రొట్టె మొక్కపోడు కావాల్సి వచ్చిండా? బంగారం అసలు కొడుకున్నాక సూత నీకు ఇదే బుద్ధి అని క్లాస్ వీక్తుంటే చల్ నేను రానంటే రాను, నువ్వు నన్ను రాసి రంపాన పెట్టినావు. నేనేదో చదువుకుంటానికి తిప్పలవుతుందని నీ కాడ ఉన్నా గానీ అసలు నువ్వంటే నాకు ఇష్టమే లేదని చెప్పిందట. దీంతో కట్టుకున్నది నమ్మించి ఎంత మోసం చేసా కదా అని నెత్తికి చేతులు పెట్టుకున్నా అన్న. ఇక చూసి నీ అసలు కష్టం పగోని సుత రావద్దే అని నెటిజన్లు తీరు కామెంట్ రాసుకొస్తారు ముచ్చాడు చూసి.